కడప జిల్లా జమ్మలమడుగులో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పిలుపు మేరకు విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా జరిగింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండిస్తూ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన దమనకాండను లాఠీ చార్జిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహణ జరిగింది. ఈ బంద్కు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరికీ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో 89 సార్లు పేపర్ లీకేజ్ జరిగాయి. ఈ పేపర్ లీకేజీకి అవమాన భారంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్నిసార్లు ఈరోజు జరుగుతున్న లీకేజీలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి దేశం మొత్తం ఏకమై ఈరోజు అడుగుతా ఉన్నా కానీ ఏమాత్రం చీమ పుట్టినట్టు లేకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం హక్కులు అడిగిన వాళ్ళందరిపైన ఈరోజు దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు లోకేష్ మాట్లాడు, ఎందుకు చంద్రబాబు మాట్లాడని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బంద్ చేస్తూ ఉంటే పీటీఎం చెప్పేసి మెగా పేరెంట్ మీటింగ్ అని చెప్పేసి ఈరోజు పోలీసుల చేత ఈరోజు నోటీసులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే యువకాలంలో పాదయాత్రలో లోకేష్ బాబు విద్యార్థులను పట్టుకుని ఈరోజు ఆ రోజుల్లో మొత్తం ఆందోళన చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేకుండా